వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణ భూముల ధరలు రిజిస్ట్రేషన్లపై టీ సర్కార్ నిర్ణయం ఏమిటి? ఇప్పుడే ఎందుకు సవరించాల్సి వచ్చింది? ఈ సవరణతో ఆదాయం ఏ మేరకు పెరగనుంది? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు ఏమిటి? లెట్స్ వాచ్. తెలంగాణ సర్కార్ తాజాగా భూముల ధరలపై ఎందుకు సవరించింది? ఈ సవరణల ద్వారా రాష్ట్రానికి ఎంత మేర ఆదాయం లభిస్తుంది? 3 స్లాబులుగా అమల్లోకి రానున్న ధరల వివరాలేమిటి? లెట్స్ వాచ్. రాష్ట్రంలో భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు మార్కెట్ వాల్యూను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 6% నుంచి 7.5%కి పెంచేసింది. పెరిగిన కొత్త విలువలు, ఛార్జీలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన భూముల విలువలకు అనుగుణంగా ఇప్పటికే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖలు డేటాను సిద్ధం చేశాయి. మార్కెట్ వాల్యూను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఒకేసారి పెంచడంతో గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చాలా చోట్ల దాదాపు డబుల్ కానున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ ఛార్జీలు భారంగా మారనున్నాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన సాయంత్రం 5 గంటలకి ఆయా శాఖల ఉన్నతాధికారులు వెబ్సైట్ల సర్వర్లు డౌన్ చేసి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. దీంతో ఛార్జీలు పెరగకముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసుల్లో క్యూలో నిల్చున్న కొనుగోలుదారులు నిరాశతో వెనుతిరిగారు. ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పటిదాకా మినిమం మార్కెట్ వాల్యూ గ్రామాల్లో చదరపు గజానికి 100 రూపాయలుంది. ఇప్పుడు చదరపు గజానికి మినిమం వాల్యూను 200కు పెంచారు. మండల కేంద్రాలు 50,000 కన్నా తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీలో మినిమం వాల్యూ 300 కాగా 50,000 నుంచి లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 400 రూపాయలుగా నిర్ణయించారు. బీటీడీఏ మినహా ఇతర పురపాలికలు, కార్పొరేషన్లలో 500, హెచ్ఎండీఏ 1లో 1,500, హెచ్ఎండీఏ 2లో 800, జీహెచ్ఎంసీలో 3,000గా నిర్ధారించారు. హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లో చాలా చోట్ల రెసిడెన్షియల్ ఏరియాల్లో చదరపు గజం వాల్యూ 3,000 రూపాయలుగా ఉంది. ఈ వాల్యూను 4,500కు పెంచారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కమర్షియల్ ఏరియాలో ప్రస్తుతం గజం 65,000గా ఉంది. పెరిగిన ధరల ప్రకారం ఇక్కడ గజం ధర 74,500 రూపాయలు కానుంది. ఇక అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల విలువ గతంలో చదరపు అడుగుకు మినిమం వాల్యూ 800 రూపాయలుంటేది. ఇప్పుడు ఈ మినిమం వాల్యూను 1000కి పెంచారు. ఫ్లాట్ల విషయంలో మాత్రం తక్కువ వాల్యూ ఉన్న చోట 20% పెంచారు. ఎక్కువ విలువ ఉన్న దగ్గర 30% వరకు పెంచారు. బోడుప్పల్ ఫ్లాట్ వాల్యూ చదరపు అడుగుకు 1,200 ఉండేది. ఇప్పుడు ఈ వాల్యూను 1,700కు పెంచినట్లు తెలిసింది. అలాగే వ్యవసాయ భూములకు తక్కువ ధర పలికే చోట ఎకరానికి మినిమం మార్కెట్ వాల్యూను 75,000గా నిర్ణయించారు. వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ చాలా తక్కువగా ఉన్న చోట 50%కి పెంచారు. ఈ లెక్కన ప్రస్తుతం ఎకరాకు సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ 2 లక్షలుగా ఉన్న చోట 3 లక్షలకు పెరగనుంది. మార్కెట్ వాల్యూ మధ్య రకంగా ఉన్న చోట వాల్యూను 40%కి పెంచారు. ఇప్పటికే అత్యధికంగా మార్కెట్ వాల్యూ ఉన్న చోట 30%కి పెంచారు. కూకట్పల్లి ఏరియాలోని అపార్ట్మెంట్లో చదరపు అడుగు ప్రభుత్వ మార్కెట్ వాల్యూ 1,900 రూపాయలుగా ఉంది. 1000 చదరపు అడుగుల ప్లాట్ కొనుగోలు చేస్తే ఆ ప్లాట్ విలువను 19 లక్షలుగా సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించేవారు. ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి 6% చెల్లించాల్సి ఉండేది. ఈ ప్రకారం లక్షకు 6,000 చొప్పున 1.14 లక్షలు చెల్లించేవారు. తాజా పెంపు ప్రకారం చదరపు అడుగు ప్రభుత్వ మార్కెట్ వాల్యూ 2,400 రూపాయలుగా నిర్ణయించారు.
దీంతో 1000 చదరపు అడుగుల ప్లాట్ వాల్యూ 24 లక్షలకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% పెరగడంతో లక్షకు 7,500 రూపాయల చొప్పున 1,80,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కొనుగోలుదారులపై 66,000 అదనపు భారం పడనుంది. భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయా? దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత మేర ఆదాయం లభించనుంది? ఏ సేవలకు ఎంత ఛార్జీలు విధిస్తున్నారు? దీనివల్ల చదరపు గజం విలువ భారీగా పెరగనుందా? లెట్స్ వాచ్. ఇక స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ అందించే మరికొన్ని సర్వీసుల ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. సేల్ అగ్రిమెంట్, జీపీఏ, డెవలప్మెంట్ అగ్రిమెంట్, డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్, ఫ్యామిలీ మెంబర్స్ పార్టీషన్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కుటుంబేతరుల మధ్య అగ్రిమెంట్లు, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు, టైటిల్ డీడ్ డిపాజిట్, జీపీఏ, వీలునామా, లీజు సహా ఇతర సేవల ఛార్జీలు పెరుగుతున్నాయి. గతేడాది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి 10,000 కోట్ల ఆదాయం వస్తుందని ఆశిస్తే కరోనా లాక్డౌన్, ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో అందులో సగం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ను 12,000 కోట్లకు పెంచారు. ఈ లక్ష్యాన్ని చేరేందుకు అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూముల మార్కెట్ వాల్యూస్ను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పెంచిన వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్ విలువల పెంపు, కమిటీల చైర్మన్లు, కన్వీనర్లు, సభ్యుల సంతకాలతో కూడిన ఒరిజినల్ కాపీలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని జిల్లా రిజిస్ట్రార్లకు మౌఖిక ఆదేశాలందాయి. కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లు అందుబాటులో ఉండాలని, తదుపరి సమాచారం ఇచ్చే వరకు వెళ్లొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సాఫ్ట్వేర్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రకారం వ్యవసాయేతర భూములకు చెందిన గజం 10,000 రూపాయలలోపు విలువ ఉన్న వాటిపై 50%, 10,000 నుంచి 20,000 మధ్య విలువ కలిగి ఉంటే 40%, 20,000కు పైగా నిర్దేశిత విలువ ఉంటే 30% చొప్పున పెంపుకు రంగం సిద్ధమైంది. నిర్మాణాలకు సంబంధించి చదరపు గజం 1,700 రూపాయలలోపు ఉంటే అదనంగా మరో 100 పెంచనున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ రుసుం ప్రస్తుతం 6% ఉండగా ధరని 7 లేదా 7.5% పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే 1% పెరిగితే 1,000 కోట్లు, 1.5% పెంచితే 1,500 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విలువల పెంపు పూర్తయితే మొత్తం మీద 3,000 కోట్లకు తగ్గకుండా అదనపు ఆదాయం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలోని ఛార్జీలకు 50% మించకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా స్థాయిలో కూడా ప్రతిపాదనలను తెప్పించుకుని కసరత్తు చేసి రాష్ట్రం మొత్తానికి ఒకే తరహా విధానాన్ని తీసుకొచ్చారు. గతంలో సబ్ రిజిస్ట్రార్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా భూముల విలువలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను నిర్ణయించేవారు. కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాలను బట్టి ఛార్జీలను స్థానిక సబ్ రిజిస్ట్రార్ ప్రతిపాదనల మేరకు సవరించేవారు. ఇప్పుడు ఎక్కడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా సవరణ చేశారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలో గతంలో పంచాయతీల పరిధిలో 1.5% ట్రాన్స్ఫర్ ఫీజు ఉండేది. దీన్ని పూర్తిగా రద్దు చేశారు. కొత్త పంచాయతీ చట్టం అమలు తర్వాత ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తుండటంతో ఈ ట్రాన్స్ఫర్ ఫీజును రద్దు చేశారు. మరోపక్క పంచాయతీలో గతంలో 0.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఉండేది. ప్రస్తుతం దీన్ని 2% చేశారు. స్టాంపు డ్యూటీని 5.5%కి పెంచారు. మొత్తంగా రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ కలిపి 7.5%కి చేరుకుంది. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ విలువలో పెంపుకు కసరత్తు జరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పేర్కొంది. పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది? ఉమ్మడి రాష్ట్రం నాటి ధరలే ఇంకా అమలవుతున్నాయా? వాల్యూ పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం అందించిన నివేదిక ఏమిటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2013 ఏప్రిల్ 1న అప్పటి ప్రభుత్వం సవరించిన భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలే నేటికి అమలవుతున్నాయి. దీంతో ప్రభుత్వం 7 ఏళ్లుగా భూముల విలువలు, ఛార్జీల పెంపును చేపట్టలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత అనేక రంగాల్లో అద్భుతమైన వృద్ధి సాధించింది. రియల్ ఎస్టేట్, ఐటీ, ఫార్మా, పర్యాటక రంగాల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటుతో కూడా భూముల ధరలు కూడా బాగా పెరిగాయి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కావడంతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు, రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా అవతరించడం, ప్రత్యేకంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు రావడంతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈ పరిణామాలన్నింటి వల్ల గడిచిన 7 ఏళ్లలో భూముల క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలను సవరించింది. అయితే 2020 మార్చిలో మార్కెట్ వాల్యూ పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినా కరోనా లాక్డౌన్తో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువలు సవరణకు ప్రతిపాదనలు పంపింది. వెంటనే సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి రిజిస్ట్రేషన్ విలువల్లో సర్కారు ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రభుత్వ విలువల కన్నా ఎక్కువకే లక్షలాది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని నివేదించింది. హెచ్ఎండిఏ పరిధిలో అధిక విలువతో 51% రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పేర్కొంది. తక్కువ రిజిస్ట్రేషన్ విలువతో రుణాలు తీసుకునేందుకు ఇబ్బందులు కలుగుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధితో గ్రామాల్లోనూ భూముల విలువ అధికంగా ఉందని వెల్లడించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి విలువ భారీగా పెరిగిందని పేర్కొంది. మంత్రివర్గ ప్రతిపాదనల మేరకు వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ పెంపునకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయని, తమిళనాడులో 11, కేరళలో 10, ఆంధ్రప్రదేశ్లో 7.5% చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారని వివరించారు. ఏపీలో 8 ఏళ్లలో 7 సార్లు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ప్రభుత్వ విలువల సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ద్వారా దాదాపు 50% అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏటా 6,000 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తుండగా తాజా మార్పులతో అది 9,000 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం లెక్కలు కడుతోంది.
కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 12,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వస్తాయని భావిస్తున్న 9,000 కోట్లకు తోడు మరో 3,000 కోట్లను కూడా ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల నుండి వచ్చే ఆదాయం సుమారు నెలకు 500 కోట్లకు అటు ఇటుగా ఉంది. తాజాగా విలువలు, ఛార్జీల పెంపు అమల్లోకి వస్తే ఆదాయం 50% మేర పెరుగుతుందని అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కరోనా ప్రభావంతో కొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు ఆగినా ఆ తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాది 3.5 నెలల్లో 2.74 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయి తద్వారా 1770.42 కోట్లు రాబడి వచ్చింది. రాష్ట్రంలో భూముల ధరల సవరణలపై అధికారులు ఏమంటున్నారు? పెంపుపై అనుసరించిన వ్యూహం ఏమిటి? భూముల ధరల పెంపుతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా తోడవుతున్నాయా? దీనివల్ల రాష్ట్రానికి లభించే ఆదాయం ఎంత? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో భూములకు డిమాండ్ పెరిగింది. భూ క్రయ విక్రయాలు భారీ సంఖ్యలో కొనసాగుతున్నాయి. మార్కెట్ విలువ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ పేరిట సమకూరే ఆదాయం మరింతగా పెరగనుంది. ఏడాది రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కనీసం 15,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తున్న సర్కార్ ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. అటు ఆస్తి పన్నును సైతం పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ల మీద ఏటా 6,000 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. అంటే నెలకు 500 కోట్ల రిజిస్ట్రేషన్ల రూపంలో వస్తున్నాయి. తాజాగా పెంచిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో నెలకు 250 కోట్లు అంటే ఏటా 3,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా భూముల విలువ పెంచితే ఆ కారణంగా కలిగే భారాన్ని ప్రజలు ఫీల్ అవ్వరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని పెంచితే మాత్రం దాన్నో భారంగా ఫీల్ కావడం ఖాయమని ఆ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇది ప్రభుత్వం మీద నెగటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం 8 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచని నేపథ్యంలో ఇప్పుడు పెంచినా ప్రజలు అర్థం చేసుకుంటారన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే పెంపుకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే పెంచిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ భారాన్ని తెస్తున్నాయని, ఛార్జీలు కూడా పెంచితే కలిగే భారం భారీగా ఉంటుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఎకరం భూమి విలువ అధికారికంగా 1,00,000 ఉంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ ఫీజు ప్రకారం 6,000 కడితే సరిపోయేది. ఇదే విలువ ప్రభుత్వం 5 లక్షలకు పెంచితే ప్రస్తుత రిజిస్ట్రేషన్ ఛార్జీల ప్రకారమే 30,000 కట్టాల్సి వస్తుంది. అంటే 24,000 అదనపు భారం అన్నమాట. దేనికి తోడు ఇప్పటి వరకున్న 6% రిజిస్ట్రేషన్ ఫీజును 8% పెంచితే రిజిస్ట్రేషన్ ఫీజు 40,000 అవుతుంది. అంటే మొన్నటి వరకు 6,000 ఖర్చు కాస్త తాజాగా తీసుకునే పెంపు పుణ్యమా అని 40,000 రూపాయలవుతుంది. అంటే ఒకేసారి 34,000 భారాన్ని మోపినట్లు అవుతుంది. ఇంత భారీ పెంపు ఒకేసారి అవసరమా అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణలో ఆస్తుల విలువ భారీగా పెరిగింది. కానీ ఆ స్థాయిలో ఆస్తి పన్ను రాబడి లేదు. గతంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ కోర్టు వివాదాలు ఆశించిన మేర వర్కౌట్ కాకపోవడంతో ప్రాపర్టీ ట్యాక్స్లను పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని సర్కారు భావిస్తోంది. ఏపీలో అమలు చేసిన విధంగానే తెలంగాణలోనూ పన్నులు పెంచాలని సర్కారు భావిస్తోంది. అదే జరిగితే మరింత భారం పడ్డం ఖాయమన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువ సవరణ పేరుతో తీసుకున్న నిర్ణయం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భూములు, ఇళ్ల స్థలాల కొనుగోలు మరింత భారంగా పరిణమించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువల పెంపు రూపంలో ప్రజలపై భారాన్ని మోపింది. తాజా మార్కెట్ విలువల పెంపుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశానంటుతున్నాయని తెలుస్తోంది. దీంతో అప్పోసప్పో చేసి ఇల్లు కొనుక్కుందామనుకున్న వారి కల కలగానే మిగిలిపోతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భూధరల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగడంతో అప్పు తడిసి మోపడవుతుందని, ఈ భారాన్ని తాము భరించలేమని మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు స్వల్పంగానే పెంచామని టీ సర్కార్ చెబుతుంది. 7 ఏళ్ల తర్వాత సగటు ఆధారంగానే పెంచామంటున్నా కరోనా వేళ ఇది పెనుభారమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మళ్ళీ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.